డే 5 గౌడ్ అలియాస్ శృతిని గౌడ్ని వాళ్ళ ఫ్రెండ్స్ క్లాస్కి తీసుకువెళ్తారు. స్టేజ్ మీద నుంచోబెడతారు. ఇద్దరు తలదాచుకుంటూ ఉంటారు. అసలు మీరిద్దరు కలిసి డ్యాన్స్ చేయడం ఏంటి, అసలు ఏం జరుగుతుందిరా అని గౌడ్ని అడుగుతారు. సరే మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేస్తానని చెప్పి, శృతి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసే చదువుకున్నాం అని చెప్తాడు. అందరు షాక్ అయిపోతారు. ఏంటి మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా, ఒకళ్ళంటే ఒకరికి అసలు పడదు కదరా, మీకు ఎలా పరిచయం మొదలైందని అని అడుగుతారు. అప్పుడే గౌడ్, నా 5th క్లాస్ అప్పుడు అనుకుంటా, శృతి నడుచుకుంటా వెళ్తుంటే దారిలో సడన్గా ఒక కుక్క పిల్ల అడ్డొస్తుంది. ఇక భయంతో శృతి ఆ కుక్క పిల్లని తన్నేస్తుంది. ఆ కుక్క పిల్ల ఏమో ఎగిరి ఓ ముళ్ళ కంపల్లో పడుతుంది. ఇక దాన్ని తీయడానికి ఎంత ట్రై చేసినా బయటకు రావట్లేదు శృతికి. ఇక ఏం చేయాలో ఏం తోచక ఒక మూలకెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక నేను అదే దారిలో వెళ్తుంటే నా కుక్క పిల్ల అరుపులు వినపడతాయి. ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తే కుక్క పిల్ల ఉంటుంది అనమాట అక్కడ ముళ్ళకంపల్లో. నేను జాగ్రత్తగా తీసి దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను. హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళ డాక్టర్కి చూపిస్తే డాక్టర్ ఏమంటాడంటే దానికి కట్లు కట్టి మెడిసిన్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ పంపిస్తాడు అనమాట. ఇక నేను దాన్ని తీసుకొని రిటర్న్ వస్తూ ఉంటే శృతి ఏమో ఏడుస్తూ ఉంటుంది. ఏంటి ఎందుకు ఏడుస్తున్నాను అడిగితే నేను, ఇక శృతి ఏమో దీనికి ఇలా జరగడానికి కారణం నేనే అని ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఇక నేను ఇంక ఏ ప్రాబ్లం లేదులే, దీనికి మెడిసిన్ రాసాం కదా, ఇంకా కట్లు కూడా కట్టాం కదా, ఏ ప్రాబ్లం లేదులే, తగ్గిపోతులేదు తొందరగానే అని చెప్తా. ఇక అప్పుడే మా పరిచయం కూడా మొదలవుద్ది అనమాట. ఇక ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళం. ఇక మేము ఒకే క్లాస్లోనే ఉండేవాళ్ళం అనమాట. ఇక మేము ఎప్పుడు కలిసే తినేవాళ్ళం. ఇక ఎప్పుడు అలాగే పెరిగాం. కానీ మా ప్రేమ కానీ మా పరిచయం కానీ అసలు మా పేరెంట్స్ తెలవనిచ్చే వాళ్ళం కాదు. వాళ్ళు ఇంకేమనుకుంటారో, మా గురించి చెడుగా అనుకుంటారో ఏమో అని అనుకుంటానే, ఏమో చిన్నప్పుడు మాకు తెలియదు, మితి జ్ఞానాలు కదా, ఏమో తెలియదు. కానీ తెలవనిచ్చే వాళ్ళం కాదు. అలానే పెరిగాం. అలానే మా లవ్ కూడా మొదలైంది. కానీ ఒక్కసారి కూడా ప్రపోజ్ చేసుకోలేదు అని చెప్తాడు గౌడ్. ఇక ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటి మీకు లవ్ కూడా అన్నా అని చెప్పేసి అడుగుతారు. అవును, మా ఇద్దరికి ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మాకు లవ్ ఉంది. కానీ ఎప్పుడు మేము ప్రపోజ్ చేసుకోలేదన్నమాట. మేము మా గురించి కానీ ఎవరైనా కానీ మా జోలికి ఎవరైనా వస్తే కానీ మేము అసలు ఊరుకునే వాళ్ళం కాదు. మా లవ్ మొత్తం సీక్రెట్గానే ఉండేదన్నమాట. ఎవరికి ఏం తెలియదు, అలానే ఉండేవాళ్ళం. మీకు కూడా అలాగే తెలియకుండా ఉండాలని మేము అనుకున్నాం అనమాట. మరి ఒకసారి కూడా ప్రపోజ్ చేసుకోలేదా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అడుగుతారు. ఇక అప్పుడే శృతి సమాధానంగా, అవును మేము ఒకసారి కూడా ప్రపోజ్ చేసుకోలేదు, ఎందుకంటే మా ఇద్దరికి ఈగోస్ అస్సలు తగ్గదు, మా ఒకళ్ళంటే ఒకళ్ళకి అసలు అంటే కొంచెం కూడా తగ్గదు అని చెప్తాడు. మరి ఆ రోజు అలాగ మీరు కొట్టుకోవడం, నీ ఫోన్ బద్దలు కొట్టడం, మళ్ళీ ఇంకా ఎలక్షన్లో ఓడిపోవడం, గొడవలు గోళ్ళు ఇవన్నీ ఏంటని అడిగితే, ఇవన్నీ నేను సృష్టించిన అబద్ధాలు రా అని చెప్పేసి అన్నాడు. మరి ఫోన్ పగల కొట్టడం నిజమే కదరా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే, అంటే అది నకిలీ ఫోన్ లేరా, నేను చెప్తేనే కదా, మీకేం తెలుసు, అది నేనే కదా చెప్పేది, అది నకిలీ ఫోన్ అనే విషయం మీకు తెలియదు, నకిలీ ఫోన్ అనేది తెలిసి నేను అక్కడ పెట్టి ఇలా జరగాలని ఎవరికి తెలియకూడదు అని చెప్తాడు. ఇక అందరికీ కోపం వచ్చేస్తుంది అనమాట గౌడ్ మీద. ఇంత ప్రాంక్ ఎవరైనా చేస్తారు అసలు, అందరూ అందరూ నోరు వెలబెట్టుకొని చూస్తారు అందరూ. ఇక మీరు ఇక గౌడ్ని, నువ్వు ఇక ప్రపోజ్ చేయరా, ఎందుకు ప్రపోజ్ చేయలేదు, నువ్వు ప్రపోజ్ చేయపో, నువ్వు ఇంత నడిపించినోడివి, ప్రపోజ్ చేయాల్సిందని అంటాడు. నేను చెయ్యనురా, ఆ అమ్మాయిని చేయమని చెప్పు, నేను కంపల్సరీగా నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్తాడు. శృతి కూడా అలాగే అంటుంది, తను ప్రపోజ్ చేయమని చెప్పు, కన్ఫామ్గా నేను యాక్సెప్ట్ చేస్తా అని చెప్తుంది. ఇక ఇది మొత్తం నడిపించింది నువ్వే కదరా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బలవంతంగా శృతికి ప్రపోజ్ చేయమని గౌడ్ని బలవంతం చేస్తారు. ఇక అప్పుడే గౌడ్ కూడా ప్రపోజ్ చేస్తాడనమాట. ఈ విషయాలన్నీ శృతి వాళ్ళ ఫ్రెండ్ విజ్జు శృతికి చెప్తుండగా, మేము ఇంతలా ప్రేమించుకున్న మేము ఎందుకని విడిపోయాం అని విజ్జుని అడుగుతుంది. ఇక విజ్జు ఎందుకో చెప్పబోతుండగా